వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. రైతుల ఆర్థిక అభివృద్ధిలో ఎథనాల్ ఒక కీలకమైన మలుపు. బీకేఎస్ పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమంపై రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దీనివల్ల వాహనాలు చెడిపోతాయని, రైతులకు కూడా ఉపయోగం ఉండదంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ కిసాన్ సంఘ్ జార్ఖండ్, మధ్యప్రదేశ్లో రైతు సమావేశాలు నిర్వహించింది. ఇందులో బీకేఎస్ జాతీయ అధ్యక్షుడు సాయి రెడ్డి రైతులకు ఇథనాల్ పై అవగాహన కల్పించారు. దేశ ప్రగతికి, రైతుల ఆర్థిక అభివృద్ధికి ఎథనాల్ విధానం ఒక కీలకమైన మలుపు అని ఆయన పేర్కొన్నారు. పెట్రోల్లో 20% ఎథనాల్ కలిపే కేంద్ర ప్రభుత్వ విధానం రైతుల ఆదాయాన్ని పెంచడంలో విశేషంగా తోడ్పడుతుందన్నారు. ఎథనాల్ కి కేవలం చెరుకు నుండే కాకుండా మొక్కజొన్న, వరి వంటి ఇతర వ్యవసాయ పంటల నుంచి కూడా తయారు చేస్తారు. పంట నుంచి ఎథనాల్ ఉత్పత్తి పెరిగే కొద్దీ మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి రైతులకు మంచి ఆర్థిక ప్రయోజనం లభిస్తోంది. అమెరికా, జర్మనీ, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలలో ఎథనాల్ ఆధారిత ఇంధనాన్ని విజయవంతంగా ఉపయోగిస్తున్నారు. ఇది వాహన ఇంజన్లపై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపదని స్పష్టమవుతుంది. ఎథనాల్ వాడకం వల్ల విదేశీ చమురు దిగుమతులపై భారతదేశ ఆధారపడటం తగ్గుతుంది. తద్వారా పర్యావరణ కాలుష్యంపై కూడా గణనీయంగా మార్పు వస్తోంది. ఎథనాల్ ఉత్పత్తికి వ్యతిరేకంగా ప్రచారం అవుతున్న వార్తలను సాయిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఎథనాల్ తయారీలో వేలాది లీటర్ల నీరు వృధా అవుతుందనే ప్రతిపాదనలు పూర్తిగా నిరాధారమైనవని ఆయన తెలిపారు. పరిశ్రమలలో చెరుకు రసం తీసేందుకు అత్యల్ప పరిమాణంలో నీరు అవసరమవుతుందని, ఆ నీటిని కూడా శుద్ధి చేసి మళ్లీ పునర్వినియోగిస్తాం అని సాంకేతిక వివరణ ఇచ్చారు. ఎథనాల్ ని వ్యతిరేకించేవారు రైతుల శ్రేయోభిలాషులు కాజాలరని ఆయన అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ఎథనాల్ కి సంబంధించి ఇంజన్ పాడవుతుందనో, లేకపోతే వెహికల్స్ దెబ్బతింటాయనో వచ్చే ప్రచారం పూర్తిగా అబద్ధం. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒక ప్రయోగం జరిగినప్పుడు ఇలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు రావడం అనేది కామన్. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అభివృద్ధికి అడుగులు ముందుకేస్తూ రైతులను ఆదుకోవడానికి ఉపయోగపడుతున్నప్పుడు దాని అసలు చరిష్మా ఏంటనేది ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. సో దీని మీద ఎలాంటి అపోహలు పెట్టుకోకండి. కేంద్ర ప్రభుత్వానికి సహకరించండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ వీక్ వచ్చేసిందండి. ఆర్థికంగా మనకి ఇక్కడ శాలరీస్ కానివ్వండి, రెంట్ కానివ్వండి, ఇలాంటివి చాలా భారం ఉంది. మీరు సపోర్ట్ చేస్తేనే వీటన్నిటి నుంచి మేము బయటపడి ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్లగలం. ఆర్థికంగా సపోర్ట్గా నిలవండి. ఇప్పటి వరకు చేస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని ఎవరైనా అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.